రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కోపం వచ్చిందంటే బాగా ఇలా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారు, ఒక ఆమె చనిపోయిందని తెలిసిందట పోలీసు వారు. ఇమీడియట్ గా పోలీసులు అల్లు అర్జున్ గారికి చెప్పడానికి వెళ్తా ఉంటే అడెవడో మేనేజర్ అని కూడా అడ్డుపడ్డాడు. నేను చెప్తాను మీరు వెళ్ళొద్దంటే ఆగాడు చెప్తాడేమో అనుకుని ఆ మేనేజర్ వెళ్ళి చెప్పలేదట ఆయన ఇంకా థియేటర్ లోనే ఉన్నాడు. ఈ తొక్కిసలాట ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళీ పోలీసులు మళ్ళీ ట్రై చేసి మేమని వెళ్ళి చెప్పాల్సి వస్తుందండి, లేకపోతే ఇక్కడ పరిస్థితి కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము, మీరు మాకు ఇంటిమేషన్ లేకుండా మేము సరైన సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకోకుండా సడన్ గా వచ్చేసారు మీరు, ఇది కరెక్ట్ కాదని పోలీసులు ఎంత కమ్యూనికేట్ చేసినా వెళ్ళేవాడు. డీసీబీ సీల్లోకి వచ్చి వస్తారా లేదంటే ఇక్కడ నుంచి స్టేషన్ తీసుకెళ్ళమంటారంటే అప్పుడు ఈయన లేచారు. మీకు గుర్తుండే ఉంటది అల్లు అర్జున్ గారు వారి భార్య ఇద్దరు కలిసి ఇలా దిగటం మనం చూసాం అందరం. అలా దిగిన తర్వాత అల్లు అర్జున్ గారు భార్య గారి హ్యాండ్ బ్యాగ్ పోయిందని కూడా అక్కడ జరిగింది. హ్యాండ్ బ్యాగ్ ఒక పక్కన ఒక ప్రాణం పోయింది, మరొక చిన్న పిల్లడు అపస్మార స్థితిలో ఉన్నాడు. ఆ టైంలో మనకి హ్యాండ్ బ్యాగ్ అంత ముఖ్యమైతే మరి అభిమానుల ప్రాణాలండి, ఒక భర్తకి తన భార్య ప్రాణం ఎంత ఇంపార్టెంట్, ఒక కూతురికి తన తల్లి ప్రాణం తన అన్న ప్రాణం ఒకేసారి, అది కూడా ఆలోచించాలి. రేవంత్ గారికి ఎక్కడ కోపం వచ్చిందంటే ఇదంతా జరిగిందని తెలిసాక డీసీపీ గారు కూడా వచ్చారు, బయట తీసుకొచ్చాక ఆయన కారు ఎక్కిన తర్వాత మళ్ళీ సన్ రూఫ్ ఓపెన్ చేసి మళ్ళీ ఆయన అభివాదం చేసుకుంటూ ఆ జనాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. అదేం పద్ధతి అది అని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధపడ్డారు. అసెంబ్లీ